బుధవారం రోజున ముంబైలో జరిగిన సియట్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్ను ముద్దాడిన విషయం గుర్తు చేస్తూ టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడానికి ఓ ముగ్గురు వ్యక్తులు కారణమంటూ వారిని ప్రశంసించాడు. వారు ఎవరూ కాదు, భారత్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెక్రటరీ జైషా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. ఈ ముగ్గురి వల్లే ఇది సాధ్యమైంది అంటూ రోహిత్ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత మా జట్టుని మళ్లీ నార్మల్ చేయడానికి ఈ ముగ్గురు ఎంతో కష్టపడ్డారని, ఆ బాధ నుంచి బయటపడేయడానికి వాళ్లు పడిన కష్టం టీ20 వరల్డ్ కప్ 2024 వచ్చేలా చేసిందంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆ 3 పిల్లర్స్ కారణంగానే టీమిండియా కప్ సాధించిందంటూ రోహిత్ వారికి కితాబిచ్చాడు. ఇక వీరితో పాటు ఇంకో ఇద్దరికి కూడా ప్రత్యేకంగా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది అంటూ బుమ్రా, కోహ్లీలను ప్రశంసించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫైనల్లో సూపర్ బౌలింగ్తో ప్రత్యర్థికి హడలెత్తించాడు. అదే సమయంలో టోర్నీ మొత్తం విఫలమైన కోహ్లీ ఫైనల్లో మాత్రం అదరగొట్టాడు. వీరందరి కృషి వల్లే టీమిండియాకు కప్పు దక్కింది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. వీరందరి సపోర్ట్తో టీమిండియా త్వరలో మరిన్ని కప్పులు సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.